అంటే నేను బీఆర్ఎస్ బిఎల్ఏ ఓకే. నా పేరు పోగలన్న. నిన్న గ్రామ పంచాయతీలో కూర్చొని ఎవరైతే ఎలక్షన్ కమిషన్ నియమించిన బిఎల్ఏలు ఉన్నారో ఇక్కడికి ఎలక్షన్ కమిషన్ ఓటర్లని ఇక్కడికే వచ్చి మీ వివరాలు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ కూర్చున్నారు. ఇది తప్పు. ప్రతి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ ఎలక్షన్ కమిషన్ అదే నియమం చెప్పింది. సూపరింటెండెంట్ గారు ఈయనే కూర్చున్నారు, వాళ్ళకి సంబంధించిన సిబ్బంది ఈయనే కూర్చున్నారు. ఎవరు కూడా ఇంటింటికి వెళ్తలేరు, వాళ్ళకి వివరాలు తెలియదు. చాలా మంది నిన్నెల్లో 50% కంటే తక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. దయచేసి అందరు గమనించి ఓట్లు పోవద్దంటే వీళ్ళందరూ కూడా ఇళ్లకి వెళ్ళి వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పల్లెటూర్లలో SIR కరెక్ట్ గా నడుస్తలేదు. మా సార్కు వివరాలు అందిస్తాము, కేటీఆర్ దాకా అందిస్తాము, మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య దాకా ఈ వివరాలు అందిస్తాం. ఈ సేకరణలో జాప్యం జరుగుతుందా మరి? 100% జాప్యం జరుగుతుంది. ఓట్లు అట్టిగా అంటే వాళ్ళకు ఎవరికైతే చదువుకోని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఓట్లు పోయే అవకాశం తప్పకుండా ఉంది.